నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఈ రోజుతో నరేంద్ర మోదీ గారు లాంగెస్ట్ ఎలక్టెడ్ కంటిన్యూస్లీ సర్వింగ్ పిఎం గా ఒక రికార్డ్ అయితే సృష్టించారు. అంటే ఒక 3 పదాలు వాడాల్సి వస్తుంది. లాంగెస్ట్ ఎలక్టెడ్ కంటిన్యూస్లీ సర్వింగ్. నెహ్రూ గారు పూర్తిగా 4398 రోజులు చేశారట, 12 ఏళ్ళు. ఈయన 4399 రోజులు, ఒక రోజు ఎక్స్ట్రా ఈ రోజుతో కంప్లీట్ అయింది. సో ఎట్లా చూస్తారు వీరిద్దరిని కంపేర్ చేస్తూ? ఇప్పుడు మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. అందులో ఏ విధమైన, ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. ఇది వాస్తవం. మీరు కాదన్నా, నేను కాదన్నా, ఇంకెవరు కాదన్నా, దేశ ప్రధాని 12 ఏళ్ళు అనేది రికార్డు. అయితే నా అభ్యంతరం ఏంటి అంటే, మీ గురించి మీరు ఏమన్నా చెప్పుకోండి. 12 ఏళ్లలో మీరు ఏం చేశారు మీరు చెప్పుకోండి, ఏం అభ్యంతరం లేదు. కానీ నెహ్రూతో మట్టు కంపేర్ చేసుకో. నెహ్రూ రికార్డ్ ని మీరు, నేను మళ్ళీ చెప్తున్నా అండి, ఇది ఒక జన్మ. ఇంకో 12 జన్మలు ఎత్తినా సరే మీరు నెహ్రూ రికార్డ్ ని సమం చేయలేరు. నిజానికి నేను జన్మల్లో నమ్మను. మనిషి అయినా, పిల్లైనా, కుక్కైనా, నక్కైనా ఒక్కసారి పుడుతుంది, ఒక్కసారే చస్తుంది. ఇంకో జన్మ అంటూ ఉండదు. కానీ మోడీ గారికి 12 జన్మలు ఇద్దాం, అంత టైం ఇద్దాం. ఒక మనిషి యావరేజ్ 70 ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే 12 × 7 వేసి అన్ని రోజులు మీరు బతకండి, అన్ని రోజులు మీరు ప్రధానిగా ఉండండి ఈ దేశానికి. కానీ నెహ్రూ 12 ఏళ్లలో చేసింది మీరు చేయలేరు. ఏంటమ్మా అలా చెప్తావు, చేయలేరని నువ్వెలా చెప్తావు అని మీరు అడగొచ్చు. దానికి కూడా నేనే చెప్తా సమాధానం. ఎందుకంటే నెహ్రూ అంత దార్శనికుడు, నెహ్రూ అంత ఆలోచనాపరుడు, నెహ్రూ అంత నిస్వార్థ జీవి నువ్వు కాదు. కాబట్టి ఆయన చాలా నిరాడంబరుడు కూడా. నెహ్రూ మీరు అల్లుతారు ఆయన చుట్టూ కథలు. ఆయనకి 4 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. సొంత మేనగోడల్ని ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకుంటానికి వెళ్తే కూడా ఆమె ఎవరో గర్ల్ ఫ్రెండ్ అని, చెల్లి విజయలక్ష్మి పండిట్ ఫోటోలు కూడా మీరు వాడేసుకుంటారు మీ ఇష్టానికి. వీళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే ఈ వాడుకునే విషయంలో, సావర్కర్ 1966లో చనిపోయాడు, 1964లో నెహ్రూ చనిపోయాడు. అయితే ఈ ఆర్ఎస్ఎస్ మహానుభావులు వాళ్ళ చరిత్రతో పని లేదు కదా. ఈ రోజు ఎవరితోటి ఏం మాట్లాడాలని డిసైడ్ చేసుకుంటే అది మాట్లాడేస్తారు. వీళ్ళు ఏం మాట్లాడారంటే ఈ మధ్య కాలంలో సావర్కర్ కి పార్లమెంట్ లో నివాళి చెప్తా ఉంటే నెహ్రూ చెప్పనవలేదు. ఇప్పుడు టైం లైన్ చూసుకుంటే 64లో చనిపోయిన ఆయన 66లో ఎట్లా నివాళి చెప్పనివ్వడు. ఇది ఎవరో కాదు చెప్పింది, ఎవరో చిన్న చిన్న చోటా మోటా నాయకులు చెప్పారంటే నేనేమనుకునేదంగా, బిఎల్ సంతోష్ ఆయన ఎంత పెద్ద పదవిలో ఉన్నాడు, ఆయన చెప్పాడు స్వయాన. అసలు ఇంకోటి, ఎఫ్స్టీన్ ఫైల్స్ లో నెహ్రూ ఉన్నాడు అని చెప్పి బీజేపీ నాయకుడు చెప్పాడు. ఎఫ్స్టీన్ పుట్టింది 56లోనూ 57లోనూ పుట్టాడు, 64లో నెహ్రూ చనిపోయాడు. అంటే 7 ఏళ్ళు బాలుడే. 7 ఏళ్ల బాలుడు. ఎఫ్స్టీన్ పెద్ద అయిన తర్వాత ఆయన చేసిన వ్యవహారాల్లో నెహ్రూ ఉన్నాడు అని చెప్పి ఒక ఆయన మాట్లాడేశాడు. అంటే వీళ్ళు దేనికి సిద్ధపడిపోయారో చూడండి. అంటే వినే వాళ్ళని ఎంత అమాయకులు చేసి నమ్మించాలని చూస్తున్నారో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. అయితే ఇలా చేసేవాళ్ళు, ఇలా చేయదలుచుకున్న వాళ్ళు నెహ్రూ పైన వీళ్ళు ఆరోపణలు చేస్తూ వీళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. సరే, మరి మీరు ఇంత చెప్తున్నారు, నెహ్రూ ఏం చేశాడండి ఈ దేశంలో అంటే ఓ పెద్ద చిట్టా ఉంది. చెప్పడానికి టైం సరిపోదు మనకి. ఈ దేశానికి ఐఐటీలు కావాలన్నాడు, ఐఐఎంలు కావాలన్నాడు, ఎయిమ్స్ కావాలన్నాడు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావాలన్నాడు, ప్రణాళిక సంఘం కావాలన్నాడు. ప్రణాళిక సంఘం ద్వారా పంచవర్ష ప్రణాళికలు పెట్టాడు. పంచవర్ష ప్రణాళికల ద్వారా
బహుళార్థ సాధక ప్రాజెక్టులు, బాక్రానంగల్ ప్రాజెక్ట్ లాంటివి, అవును. రూర్కెలా ఉక్కు కర్మాగారం కావచ్చు, బెలాయి ఉక్కు కర్మాగారం కావచ్చు, ఇట్లాంటివన్నీ. అవును. ఆఖరికి నాగార్జున సాగర్ కూడా ఆయన హయాంలో స్టార్ట్ అయిందే. అవును. శ్రీశైలం కూడా. శ్రీశైలం. మరి ఇన్ని చేసిన నెహ్రూ తోటి మీరు ఎట్లా పోటీ పడగలుగుతారు? పైగా ఇంకోటి, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒక 31 కేంద్ర సంస్థలు ఉన్నాయి హైదరాబాద్ లో. వీటిల్లో డిఆర్డిఓ దగ్గర నుంచి, డిఆర్డిఎల్ దగ్గర నుంచి, హెచ్ఏఎల్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి. బిహెచ్ఏఎల్. ఇప్పుడు ఈ హెచ్ఏఎల్ ఉంది కదా, హెచ్ఏఎల్ ఏంటి అంటే మనకి విమానాలకి, యుద్ధ విమానాలకు సంబంధించిన పార్ట్లు తయారు చేసేది హెచ్ఏఎల్. వాళ్ళు అసెంబుల్ చేస్తారు, యుద్ధ విమానాలు తయారు చేస్తారు హెచ్ఏఎల్. అయితే ఆ హెచ్ఏఎల్ కి నెహ్రూ స్థాపించిన హెచ్ఏఎల్ లో యుద్ధ విమానాలు తయారవుతుంటే అవి కాదని ముఖేష్ అంబానీ తమ్ముడికి, అనిల్ అంబానీకి రఫేల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ ఇప్పించాడు మోడీ. మనకి హెచ్ఏఎల్ ఉండగా అది భారత ప్రభుత్వ రంగ సంస్థ. అది డిఆర్డిఓ, డిఓడిఎల్, ఇస్రోకి హోమీ బాబా అని కూడా ప్రోత్సహించిన వ్యక్తి ఆయన. విక్రమ్ సారాభాయి అక్కడ పెట్టి ఇంత చేస్తే, ఇన్ని సంస్థలు నెలకొల్పితే నెహ్రూ గురించి మీకు నెహ్రూ పడదు. నెహ్రూని చిన్న చిన్న చీప్ టార్గెట్స్ తోటి నెహ్రూని మీరు చీప్ గా చూపిద్దామని చూస్తారు.